ఈ ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థని కూడా నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. నేను చెప్పేది అబద్ధాలా నిజాలా? మనందరం మీరు ధైర్యంగా ఉండండి. బందర్ నియోజకవర్గంలో మరీ ప్రత్యేకించి బందర్ మున్సిపాలిటీలో ఇచ్చినటువంటి ప్రతి పట్టా ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనరు, ఆర్డీఓ అందరూ సమక్షంలో నేను మంత్రిగా ఉండి పంచిపెట్టిన పట్టాలే. నువ్వు అలా ఒక ఇల్లు ఉంటే ఇవ్వటా కుదరదయా అని చెప్పావు నవీన్ మెట్ల గారు కలెక్టరు. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ భూమిలో మళ్ళీ లోకేష్ ఒక పట్టా పంచి పెడతావు. ఆవిడెవరో ఒక ఆవిడ మీద ఒక అబల మీద యాసిడ్ దాడి జరిగితే ఆ మహిళకి పట్టా, ఆ భూమి కన్వర్షన్ చేయించింది నేను కదా. మళ్ళీ ఇంకొక ఎవరు కార్యకర్త కూడా ఇచ్చినట్టారు ఆ అమ్మాయికి కాకుండా. సరే అది అయిపోయింది కదా. అంటే ఊరు మొత్తం ఎంక్రోచ్మెంట్లు ఉంటే, ఊరంతా 800 చిల్లర మంది ఎంక్రోచ్మెంట్లు ఉంటే 90 గజాలు పార్కు సైటు, దీన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి రికమెండ్. మరి ఎట్లా రాసావు అని అడుగుతున్నాను. మరి తహసీల్దార్ దొంగ సంతకం ఇది. పార్కు స్థలంలో పట్టా ఇవ్వచ్చా అని అడుగుతున్నాను. మరి ఎందుకు ఇది పైకి వెళ్ళింది అని అడుగుతున్నా ఈ కాగితం. మరి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు కదా. గమ్మత్ ఏంటంటే పట్టా ఇచ్చింది ఏది కూడా, కొల్లు రవీంద్ర పట్టాలు ఇచ్చింది ఏది కూడా ఆఫీసులో రికార్డు ఉండదు. పేరు నాని ఇచ్చిన ప్రతి పట్టాకి ఆన్లైన్లో డేటా ఉంటుంది, చూసుకోండి మీరు. ప్రతి పట్టాకి అంటే నువ్వు ఎన్ని ఆంబోతు రంకెలేసినా, ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో తప్పుడు రాతలు రాయించినా, అరే పేరుని నాని కాదురా బాబు, నా ముందు కూర్చున్న జగన్ మనిషి ఎవడో కూడా నీకు దడిచేలేదు, వెనక్కి తగ్గేది లేదు, మా జెండా వదిలేది లేదని కూడా నీకు దీన్ని చెప్తున్నా. ఎన్నాళ్ళు పెడతావు? తప్పుడు కేసు పెడితే నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఎన్నాళ్ళు పెడతావు? ఇప్పుడు కొడుకు ఎమ్మెల్యే వచ్చి చెప్తాడు, బీచ్లో చెప్తున్నాడు అంట, నాకు ఎవడో చెప్పాడు. తొందరలో కొల్లు రవీంద్ర గారి కళ్ళల్లో ఆనందం చూస్తారని. వారి అమ్మ బావ కళ్ళల్లో ఆనందం సినిమా డైలాగ్ నాకు అన్ని తెలిసిలేరా బాబు. నేను జైల్లోకి వెళ్తే ఆడి ఆనందం అంటే ప్రజలకి, అంటే పోర్టు మనం తెచ్చిన పోర్టు నేను తెచ్చానని చెప్పుకున్నా అది నిజాయితీ కాదు కాబట్టి కళ్ళలో ఆనందం లేదు. మనం తెచ్చిన ఫిషింగ్ హార్బరు నేను తెచ్చానని చెప్పుకుంటున్నాడు కాబట్టి సిగ్గు లేకుండా దానికి కళ్ళలో ఆనందం ఉండదు. మోసవరంలో మొన్న ట్యాంక్ ఓపెన్ చేస్తా, అది మనం కట్టించిన ట్యాంకు, మనం శాంక్షన్ చేసి, మన టెండర్ పిలిచి మనం పూర్తి చేయించినటువంటి ట్యాంకు కాబట్టి అది ఓపెన్ చేస్తా కూడా కళ్ళలో ఆనందం ఉండదు. ఎందుకని? ఏ పని తను చేసింది కాదు కాబట్టి. నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తే మాత్రమే ఈ కళ్ళల్లో ఆనందం వస్తుందని చెప్పి ఆడెవడితో చెప్పించుకుంటున్నాడు. పేరుని నాని అనేవాడు జీవితంలో పుట్టిన తర్వాత ఈ రోజు దాకా కూడా పాపపు సొమ్ము ఇంట్లోకి, నా గడప లోపలికి తీసుకెళ్లేదనేది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అదొకటే కాదు, స్వార్థం కోసం, అవసరం కోసము ఎటువంటి తప్పుడు పని ఏ అధికారితో కూడా చేయించలేదనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏం చేసినా ఎదుర్కొంటాకి సిద్ధంగా ఉన్నాడు పేరుని నాని అని చెప్తూ మరొకసారి చెప్తున్నా, కొల్లు రవీంద్ర వెయిటింగ్ నాని, పేరుని నాని వెయిటింగ్.